శ్రీగురుభ్యో నమః. భక్తులారా, సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం చెప్పుకున్నాం. ఈరోజు మనం శివుడు మొగలి పువ్వుని శపించడం అనే అధ్యాయం. మొగలి పువ్వుని చూసి, ఓసి కేతకి, కూట సాక్షివై కుసుమ జాతికే కళంకం ఆపాదించిన పాపిష్టివి నువ్వు. ఇక నుండి నువ్వు నాకు ఈశ్వరాలు కాదు, అందువల్ల నా ఆరాధనలో నీకు స్థానం లేకుండా పోతుంది అని శపించాడు ఈశ్వరుడు. మత్తెక్కించే పరిమళాల పొత్తి కదా మొగలి పువ్వు, అందుకని దేవతలు, ఋషులు ఇత్యాదులు అందరూ కూడా దాన్ని ధరిస్తుండేవారు. అటువంటిది శివుడు దాన్ని శపించగానే వారంతా కూడా తమ తమ వద్దనున్న మొగలి పువ్వుల్ని దూరంగా గిరాటవేశారు. దైవోపహతుల్ని ఎవరు దరిచేర్తారు కదా, మరి ఈ శాపం వెనువెంటనే తన పట్ల తిరస్కారం చూపేసరికి మొగమెత్తుకోలేకపోయింది మొగలి పువ్వు. అయినా శివుడికి మెరపెట్టుకుంది, హే జగన్నాథ, నీ సేవకు నోచని నాడు నా బ్రతికే జన్మయ్యా, నా బ్రతికే వ్యర్థమయ్యా, నా మీద కరుణ చూపు. ఎంతటి పాపాత్ములకైనా సరే శివా అనే నీ నామస్మరణ మాత్రం చేత ముక్తి లభిస్తూ ఉండగా, సాక్షాత్తు నీ నిష్కల, నీ సకల రూపాలు రెండింటినీ కూడా దర్శిస్తున్న నా యొక్క ఒక్క అసత్య దోషాన్ని ఇంకా మిగిల్చి ఉంచుతావా తండ్రి అని పరిపరి విధాల ప్రార్థించింది. శుద్ధానుగ్రహమూర్తి కదా ఆ శివుడు, ఆయనకి జాలి పుట్టింది. అందుకే ఆ మొగలి పువ్వును క్షమించాడు ఆ జంగమయ్య. కేతకి, నేను అన్నది అన్నట్లుగా జరగాల్సిందే, కానీ నా ఆరాధన నిషేధమైనప్పటికీ, అంటే నా పూజలో నువ్వు నిషేధించబడినప్పటికీ నా భక్తుల నిమిత్తం ఉపయోగించుకోబడతావు. నాకు పైకప్పులాగా అలంకరించడానికి నువ్వు ఉపయోగపడతావు. అంటే ఎప్పుడన్నా యజ్ఞాలు గట్రా చేస్తున్నప్పుడు పైకప్పు వేస్తారు కదా, వాటి మీద వేయడానికి పనికొస్తావు అని. పైన ఆచ్ఛాదన ఉండాలి కదా, అందుకోసం ఆచ్ఛాదనకు పందిరి లాంటిది ఇస్తారు కదా, వాటి మీదకు పనికొస్తావు లేపో అన్నాడు. రేపు మనం మరొక అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. పార్వతీపతే హర హర మహాదేవ. లక్ష్మీపతే శ్రీ హర మహాదేవ.